రిజర్వేషన్లు రద్దు కావు. భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి. కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. 12 సీట్లు గెలిపించండి. తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం చేస్తా. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్. లిక్కర్ స్కామ్ లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభలో ఇక అమిత్ షా మాట్లాడుతాడు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేదికపై అభివాదం చేస్తున్న అమిత్ షా, కిషన్ రెడ్డి చిత్రంలో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్, ఇక లక్ష్మణ్. నిన్న అమిత్ షా గారు మన తెలంగాణ రాష్ట్రంలో మరి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేసుకొని 12 సీట్లు గెలిపించండి. 12 సీట్లు గెలిపిస్తే తెలంగాణలో నెంబర్ 1 చేస్తాం. తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం చేస్తాం. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి రిజర్వేషన్లు, ఎటువంటి మేము రద్దు చేయబోమని చెప్పి మొన్న నరేంద్ర మోడీ చెప్తున్నాడు 2-3 రోజుల నుంచి. ఇప్పుడు మరి అమిత్ షా కూడా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే మొత్తం కుంభకోణాలే జరుగుతూ ఉంటాయి. లిక్కర్ స్కామ్ లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. ఇక కేసీఆర్ కి సంబంధించినటువంటి ఒక మాట. తర్వాత దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి ప్రతి నెలకి 1000 నుంచి 1300 కోట్ల రూపాయలు గత 3-4 నెలలుగా ఇగో పైసలు అక్కడికి పంపిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిన్న అమిత్ షా అయితే ఇక్కడ వచ్చి పరేడ్ గ్రౌండ్ మైదానంలో సభ నిర్వహించిండు, ఎన్నికల సభ నిర్వహించిండు. ఇక దాదాపుగా దగ్గర పడిపోతా ఉన్నది. 10వ తారీఖు సాయంత్రం వరకే ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా 4 రోజులే ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించినట్టు తెలంగాణ రాష్ట్ర నాయకులంతా కూడా ఇగో ఇక్కడ మనకి వేదిక మీద కనపడడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే. ఇక్కడ చూడండి ఒకసారి, రిజర్వేషన్లు రద్దు కావు, బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మేము వస్తే రిజర్వేషన్లు రద్దు కామని వీళ్ళు చెప్తా ఉన్నారు. వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఆ కుట్రలను తిప్పికొట్టేందుకే మా పోరాటం అని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ అధికారం ఉన్నంత కాలంలో ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలని చెప్పి ఒకరికి ఒకరు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇక దేశ ప్రజలకు పట్టిన దరిద్రం ఏంటంటే ఈ 2 పార్టీలే, అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు. నువ్వు ఓటేయడానికి పోయినావనంటే అయితే కాంగ్రెస్ కేయాలే, ఇగో లేకపోతే బీజేపీ. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళే ప్రధానమంత్రి అవుతారు. అది కర్మ. అందుకే కొత్త కూటములు రావాలి, కొత్త నాయకులు రావాలి. ఇండియా కూటమి అని చెప్పి హడావుడి చేస్తే వాళ్ళందరినీ ఆగమాగం చేస్తారు. ఇక్కడ కేసీఆర్ని చికా చేసిర్రు, ఆడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని చేసిండ్రు. వీళ్ళిద్దరు కలిసి కూటమి లెక్క ఏర్పాటు చేసుకొని ఇగో వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఈడీలు అని చెప్పి, సిబిఐలు అని చెప్పి అరెస్ట్ చేసి ఇక అయితే ఆడ లేకపోతే ఈడ. వాస్తవంగా ఇద్దరు వచ్చినా కానీ ఒరిగేది ఏం లేదు. కానీ రిజర్వేషన్ల గురించి వెళ్ళి మాత్రానికి పెద్ద ఎత్తున రిజర్వేషన్ల గురించి వెళ్ళి ఎక్కువ ముచ్చట్లు చెప్పేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. మరి ఎవరు రద్దు చేస్తారు ఏంది? నిన్న నిర్మల్ సభకు ఆయన వచ్చిండు, అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చిండు.